ఏమంటుంది? సో ఓయూ ఏమంటుందో ఇవాళ మనం ఏ ప్రజెంట్ నేపాల్ పరిస్థితి మనం చూస్తున్నాం. సో నేపాల్‌లో నిరుద్యోగ యువతపై అణచివేయాలనే ప్రయత్నం చేసిన నేపాల్‌లో ప్రధాని ఏకంగా రాజీనామా చేయడమే కాదు, నేపాల్ నుంచి వెళ్ళిపోయినా కూడా ఇంకా అక్కడ ఉద్యమం ఆగలేదు. సో దీనిపైన ఓయూ ఏమంటుందనేది తెలుసుకుందాం. సో అసలు ఏమనిపిస్తుంది అజయ్ గారు మీకు? నేపాల్ సిట్యుయేషన్ చూసిన తర్వాత అసలు ఎందుకు యువత అంత అగ్రెసివ్‌గా ఇంకా పోరాటం కంటిన్యూ చేస్తున్నారనిపిస్తుంది? అంటే ఇప్పుడు పోరాటాలు జరగాలనంటే ఏదో ఒక చిన్న కారణం అంటే ఉన్నటువంటి అసంతృప్తి. అంటే ఇంటి ప్రధాని యొక్క ఇంటిని తగలబెట్టే అంత స్థాయిలోకి వెళ్ళిందంటే ఏ పోరాటంలోనైనా ఒక చిన్న సంఘటన ఉంటుంది. ఆ సంఘటన ఏందంటే యువత మీద ఎక్కువగా ప్రభావం చూపేటువంటి సోషల్ మీడియాని బ్యాన్ చేయడం అనేది ఒక కారణంగా జరిగింది అక్కడ. కారణం అనేది సోషల్ మీడియా అనేది ఈరోజు ప్రజల్లో జీవితాల్లో భాగం అయిపోయి అన్ని విధాలుగా దాని యొక్క ప్రభావం అనేది ప్రజల మీద ఉంది. మానసికంగా ఉంది. అదేవిధంగా సోషల్ యాక్టివిటీస్‌లో పాల్గొనడానికి కూడా ఉంది. అంటే దాని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక మానసికంగా ప్రజలు గానీ, యువత గానీ దాంట్లో లీనమైపోయేటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది ఒక మంచి పరిణామంగా చూసుకోవచ్చు. అదేవిధంగా దుష్ఫలితంగా కూడా మనం చూసుకోవచ్చు. అడిక్షన్ కూడా అడిక్షన్ కూడా అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఖచ్చితంగా అడిక్షన్ కూడా అనుకోవచ్చు. సో, అంటే ప్రజల్లో ప్రధాని పట్ల లేకపోతే పరిపాలన పట్ల ఇంతకుముందు బంగ్లాదేశ్‌లో కావచ్చు, శ్రీలంకలో కావచ్చు ఇలాంటివన్నీ సంఘటనలు జరిగినాయి మనం చూసినాం. కాకపోతే ఇక్కడ మెయిన్‌గా ఈ సోషల్ మీడియా బ్యాన్ అనేది ఎక్కువగా ప్రభావితం చూయించిందని చెప్పేసి అనుకోవచ్చు. ప్రజలు ఏదైనా సోషల్ మీడియాలో ఉన్నటువంటి సామాజిక కోణాలు ఏవైతే ఉంటాయో సామాజికంగా ఎక్కడెక్కడ అవస్థలు జరుగుతున్నాయో వాటికి స్పందిస్తున్నారు అనేది ఒక నిదర్శనంగా మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఇప్పుడు మోడీ 2014లో మనకి ఎక్కువ ప్రధానిగా రావడానికి కారణం కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో మోడీ అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియాని ఎక్కువగా బీజేపీ గవర్నమెంట్ రన్ చేస్తున్నది. సో అదేవిధంగా సోషల్ మీడియాని ఎక్కువగా యూజ్ చేసి డబ్బులు ఇచ్చి వాళ్ళకు అనుకూలంగా వార్తలు రాపించుకోవడం కానీ, వార్తలు చెప్పించుకోవడం కానీ, ఈ విధంగా కూడా జర్నలిజం అనేది లేకుంటే సోషల్ మీడియా అనేది బాగా ఈ మధ్యలో మూవీస్ కూడా 100 కోట్లు తీసి చేసినటువంటి మూవీస్ మీద కూడా ఈ రివ్యూస్ అనేది కూడా మనకు కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ అన్నట్టు. నేపాల్‌లో కేవలం ఒక సోషల్ మీడియాని అణిచివేయడం వల్లనే ఉద్యమం కంటిన్యూ అవుతుందా అనంటే, అక్కడ అవినీతి కూడా జరుగుతుంది. ఉపాధి అవకాశాలు లేక యువత ఇబ్బంది పడుతుంది. ఆ పైన సోషల్ మీడియా బ్యాన్ విధించడం వల్ల చాలామంది ఉద్యోగాలు పోయి రోడ్డు మీద ఉండే పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపించాయనిపిస్తుందా? ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తా. అంటే ఈ ఉద్యోగాలు కావచ్చు, ఆర్థిక సంక్షోభం కావచ్చు, నిరుద్యోగిత కావచ్చు, ఇవన్నిటి కూడా కారణాలుగా కనిపిస్తున్నాయి. వీటన్నిటి మీద కూడా సోషల్ మీడియా ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. దాని నుండి వచ్చిందే ఈ సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు జరిగినటువంటి సంఘటన అట్లా. సో అవినీతి పైన పోరాడే సోషల్ మీడియా వారియర్స్ పైన కూడా అక్కడ కొంతవరకు నిషేధం విధించిండ్రు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజనా ఇంకా ఉద్యమం కంటిన్యూ అవ్వడానికి? కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ప్రజలు ఒక ఆయుధంగా ఈరోజు ఒక ఎలక్టెడ్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత వాళ్ళకు ఒక సోర్స్ అనేది ఒక అధికారం అనేది లేకుండా పోయిందన్నట్టు. సో దానికి రీకాల్ లాంటి వ్యవస్థ లేకపోవడము, లేకుంటే వీళ్ళు చేసేటువంటి ఉద్యమాలకు కానీ, ప్రజలు అడుగుతున్నటువంటి వ్యవస్థలకు కానీ స్పందించకపోవడము. సో సరైన విధానాలు అమలు చేయకపోవడం వల్ల ప్రజలు అనేదాన్ని సోషల్ మీడియాను వాళ్ళ యొక్క ఇప్పుడు ఈరోజు సామాన్య వ్యక్తులు సోషల్ మీడియాను ఉపయోగించుకొని అనేక రకాలైనటువంటి అద్భుతాలు సృష్టించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఉద్యమానికి కూడా సోషల్ మీడియా అనేది యూజ్ అయింది. అదేవిధంగా సోషల్ మీడియా వల్ల ఎక్కువగా ప్రభుత్వాలు ప్రభావితం అవుతున్నాయి. ఎక్కువగా రాజకీయ పక్షాలు కూడా ప్రభావితం అవుతున్నాయి. కాబట్టి దాన్ని అణచివేసేటువంటి ఒక క్రమాన్ని కూడా ప్రభుత్వాలు ఎంచుకునే అవకాశం ఉన్నది. దాంట్లో భాగంగానే ఈ బ్యాన్ అనేది జరిగిందని అనుకుంటాను. నేపాల్ సిచ్యువేషన్ చూసి ఇంకా ఉద్యమం చూసి ఏమనిపిస్తుంది మీకు? అంటే ఎట్లుంటుందంటే అది అణిచివేత నుంచి ఎదిగొచ్చిన ధిక్కార స్వరాల పోరాట వీరత్వంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ప్రపంచం యొక్క సమాచారం ప్రపంచం మన చేతిలో ఉంది అనుకున్నప్పుడు అది సోషల్ మీడియా యొక్క ప్రధానమైనటువంటి అంశం. ఆ ప్రధానమైనటువంటి అంశాన్ని సమాజానికి అంత విచ్చలవిడిగా ఒక అలవాటుగా మారి ఒక ప్రభుత్వం యొక్క విధానాలు ప్రశ్నించేటువంటి క్రమంలో ఆ ప్రభుత్వము 6 సోషల్ మీడియాను బ్యాన్ చేయడం అనేది అక్కడ ఎదిగొచ్చిన సందర్భంలో అంటే ఇప్పుడు దాన్ని కిడ్స్ 95 నుంచి 2000 వరకు ఒక తరంగా దాన్ని చెప్తారు. 81 నుంచి 96 వరకు మిలియనీర్ జనరేషన్ ఒకటి ఉంటుంది, జనరేషన్ అని 2 జనరేషన్లు ఉన్నాయి. వీళ్ళంతా స్కూల్ పిల్లలు, వాళ్ళంతా యంగ్స్టర్స్, యూత్ అన్నట్టు. ఇదే క్రమంలో నెఫో కిడ్స్ పొటిజము ఏదో ఉన్నది, అంటే అశ్రిత పక్షపాతం అంటాం తెలుగులో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ దేశంలో ఒక మంత్రి అయినా, ఒక ఎమ్మెల్యే, మినిస్టర్ అయినా
సినిమాల వాళ్ళే, వ్యాపారాల వాళ్ళే, అన్ని ఉన్నతమైనటువంటి ఆర్థిక లావాదేవీలతో పాటు మొత్తం పొలిటీషియన్ బిజినెస్లో వాళ్ళు. అటువంటి నేపథ్యంలో విద్యార్థులు అవినీతి మీద, నిరుద్యోగ సమస్యల మీద వాళ్ళందరూ విరోచితమైనటువంటి ఆవేదన, దుఃఖంతో ఉండేటువంటి క్రమంలో, వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో ఈ సోషల్ మీడియాను ఆ ప్రభుత్వము నిషేధం విధించడం వలన వాళ్ళ యొక్క ఆవేదన యొక్క దుఃఖము ఈ రూపంలో తీసుకుంది. కాబట్టి ప్రభుత్వాలు ఎక్కడైనా, అందుకే సుప్రీంకోర్టు మన దేశంలో ఒక జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే, ప్రజాస్వామ్యం ఫరడవిల్లాలంటే ప్రజల యొక్క అభిప్రాయాలు, వాళ్ళ భావ స్వేచ్ఛను కాపాడుకోవాలి. లేదు అంటే ప్రెషర్ కుక్కర్ పేలినట్టు పేలుతుంది. అదే కాట్మండ్లో ప్రెషర్ కుక్కర్ వేలినట్టు పేలింది. వందల మందికి గాయాలు, పదుల సంఖ్యలో మరణాలు, ప్రపంచం అంతా అటువైపు చూసేంత దుర్భరమైనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనందరికీ వాళ్ళ ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఏంటంటే, చిన్న నిప్పురవ్వ ఒక సోషల్ మీడియా బ్యాన్, కానీ ఆ నిప్పురవ్వ ఒక ప్రధాని 48 గంటల్లో రాజీనామా చేసి ఏకంగా దేశం వదిలి పారిపోయే పరిస్థితికి తెచ్చి ఉండకపోవచ్చు. అక్కడ ఉండే అవినీతి పైన, నిరుద్యోగం పైన యువత పోరాటం. అసలు ఏంది అంత ఫెయిల్యూర్గా గవర్నమెంట్ రన్ అయిందా ఎన్ని సంవత్సరాలు? అంటే ఇప్పుడు ఏదైనా అంతే కదండి. ఇప్పుడు ప్రజలను పాలిస్తున్నప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయనుకున్నప్పుడు, వాడు పాటిస్తలేడు, ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేడు అనుకున్నప్పుడు దాని రూపం ఈ రూపం ఉంటుంది. షేక్ హసీనా, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి, 26 సంవత్సరాలు ఒక సోషాలజీ డిపార్ట్మెంట్ ఒక రెవల్యూషన్ తీసుకొచ్చేంత బలాన్ని ఇచ్చినప్పుడు అతన్ని కొట్టి బయటేస్తే ఆ దేశంలో ఉండేటువంటి విద్యార్థులు, ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ఆమెను దేశం తరలిపోయేదాకా కొట్టిండ్రు. సేమ్ ఇక్కడ కూడా 36 సంవత్సరాల సుందర్, అతను ఒక స్వచ్ఛంద సేవా సంస్థ పెడతాడు. ఇది హమ్మీ నేపాలి ఏదో పెడతాడు. పెట్టి వాళ్ళ కొడుకు చనిపోయిన దాని మీద పెడతాడు. పెట్టినప్పుడు వాళ్ళంతా 2015లో అతని పేరు బయటకు వస్తుంది. ఇది అప్పుడు భూకంపం అయినప్పుడు. ఆ నేపథ్యం నుంచి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఒక ప్రజా ఉద్యమంగా మారింది అనుకున్నప్పుడు అది ప్రభుత్వాల యొక్క వైఫల్యం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చక్కగా ఉన్నప్పుడు నీ మంత్రులను బయటికి ఎందుకు తీసుకొస్తారు? నీ భార్యను అలా గాలబెడితే హాస్పిటల్ తీసుకుపోయి ఎందుకు చచ్చిపోతుంది? అంటే నీ ప్రభుత్వ విధానాలు, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు, నీ అశ్రిత పక్షపాతం యొక్క దురుద్దేశాల మీద ఇవన్నీ కూడా కాట్మాండ్లో ఉండేటువంటి అసంతృప్తి, అసహనము, అణచివేత, భావస్వేచ్ఛ యొక్క నిర్బంధం యొక్క ప్రతిరూపాలే కాట్మాండు యొక్క పరిణామం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దాని యొక్క వరవడి నేపథ్యంలో ఇక్కడ భారతదేశం యొక్క ప్రభుత్వం కూడా, బీజేపీ ప్రభుత్వం కూడా ఒక్కసారి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమిచ్చినావు? నువ్వు సంవత్సరానికి 2 కోట్లు అన్నావు, బేటీ బచావో బేటీ పడావో అన్నావు. కానీ మతం పేరు మీద రాజకీయాలు చేస్తూ, ఆధిపత్య సంస్కృతి పేరు మీద ఓన్ చేసుకొని ప్రజల్ని అందుకే ఓటర్లు కూడా లేనోళ్ళని ఉన్నట్టు చేసి పరిపాలిస్తున్నాం. కాబట్టి అది కూడా ప్రజల్లో తీవ్రమైనటువంటి అగ్రావేశాలు వచ్చినాడు నీ ప్రభుత్వం కూడా అదే గతిపడుతుంది. కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో భావాల స్వేచ్ఛ, పరస్పర అభిప్రాయాలు జీవించే ఇవన్నీ స్వేచ్ఛలు ఉన్నా కూడా ప్రజలకు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ప్రభుత్వ విధానాలను ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేయాలి. పవర్ ఆఫ్ యూత్ అనుకోవచ్చు. 100% కదా. నీకు ప్రపంచ దేశాల్లో మీకు చూడండి, చాలా ఇప్పుడు వెనుజులా పోరాటాలు కావచ్చు, ఈ పోరాటం కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్ పోరాటం కావచ్చు, మన దగ్గర తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ఒక నక్సల్బరీ పోరాటాలు, అంటే ఉదాహరణకు మేరాబరి తుమారాబరి, తుమారాబరి మేరాబరి, నక్సల్బరీ, మేరా నామ్ తుమారాం, వియత్నాం అనే నినాదాలు ఎందుకు వచ్చినాయంటే యూత్ థింకింగ్, యూత్ ప్రజల్లోకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోగా వచ్చినాయి. అంటే నేను నక్సలేట్ అని నేను చెప్పట్లేదు ఇక్కడ. అంటే ఒక రెవల్యూషన్ థాట్ నుంచి ఒక స్లోగన్స్ వచ్చినాయి అనడానికి అక్కడ ఉండేటువంటి ప్రజల దుఃఖము, అసంతృప్తి, వాళ్ళ అణచివేత, వాళ్ళ నిర్బంధమే ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం. కాబట్టి బంగ్లాదేశ్ అయిపోయింది, కాట్మాండు, నేపాల్ అయిపోయింది, నెక్స్ట్ ఎవరు అనేది కూడా చూసుకోవాలి. కాకపోతే కొంతమంది సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారు, ఈ దేశం మనకు నష్టం చేసింది కాబట్టి పాపం కలిగింది, ఈ దేశం ఇది చేసింది కాబట్టి. ఇది కాదు, ఇది మూఢ విశ్వాసాలు. కాబట్టి అటువంటి మూఢ విశ్వాసాల్లోకి వెళ్ళకుండా ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి ఈ దేశాన్ని మనం ఎట్లా చూడాలి, ఈ దేశంలో 12 సంవత్సరాలుగా దేశ ప్రభుత్వం నడిపిస్తుంది అనుకున్నప్పుడు ఈ దేశ ప్రభుత్వం ప్రజలకు ఏం వాగ్దానాలు ఇచ్చింది, ఎందుకు నెరవేర్చట్లేదు, దాని మూలాలు కాట్మాండ్లో జరిగినటువంటి ఆ దేశంలో జరిగిన పార్లమెంటు భవనం కూలిపోయింది, సుప్రీంకోర్టు కూలిపోతుంది, అధ్యక్ష భవనం కూడా కూలిపోయింది. ఏందది? ఇప్పుడు శ్రీలంకలో మనం చూసినాం, మహేంద్ర రాజపక్సే పోయి బంకర్లో దాచుకునేటువంటి క్రమం. ఆ బంకర్లో అతని ఇంటికి పోతే అవి పలగొడితే డబ్బులు బయటకు వచ్చినటువంటి సందర్భం. కాబట్టి ఇక్కడ ప్రపంచ దేశాలలో యూత్ ఏదైనా అనుకుంటే పట్టు వదలని విక్రమార్కుల్లా పోరాట బలాన్ని ఒక వీరత్వంతో ప్రదర్శించి ఒక ప్రపంచానికి ఒక స్ఫూర్తినిచ్చేటువంటి సందర్భం. ఎందుకంటే వాళ్ళు 95 నుంచి 2010 వరకు జనరేషన్ అని అంటాం. 1981 నుంచి 96 వరకు మిలియనియర్ జనరేషన్ అని అంటాం అక్కడ ఆ దేశం యొక్క దాన్ని బట్టి. కాబట్టి ఆ జనరేషన్ అనేటువంటి యొక్క ఉద్యమ స్పిరిట్ ప్రపంచ దేశాల యువతకు ఒక ఆదర్శం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా
ఆ దేశం యొక్క ఇతర దేశాల యొక్క ఉద్యమ ప్రభావాలు ఈ దేశంలో ఉండేటువంటి కోట్లాది మంది పీడిత వర్గాలకు న్యాయమయ్యేటువంటి దిశగా నడిచాలని, ప్రజలు కూడా అటువైపు మళ్ళాలని ఉస్మానియా గడ్డ నుంచి మేమందరం కూడా మా అభిప్రాయాలు వెలిపిస్తున్నాం.